హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ ఏన్షియంట్. కరీంనగర్ డిస్టిక్లోని రామాడు మండల్ రామాడు గ్రామంలో ఉన్న ఒక గుట్ట దగ్గర ఉన్నాం. ఈ గుట్టను మునీశ్వరుల గుట్ట అంటారు. అంటే పూర్వంలో ఇక్కడ మునీశ్వరులు తపస్సు చేసుకున్నారని మునీశ్వరుల గుట్ట అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం, సోమవారం ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పూజలు చేసుకోవడానికి వస్తారు. ఈ గుట్ట పైన మునీశ్వరుల విగ్రహాలు, వీరభద్ర స్వామి విగ్రహం, ఇంకా వినాయకుని విగ్రహం, అమ్మవారి విగ్రహం ఇవన్నీ కూడా ఉన్నాయి. వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇది ఏంటంటే ఒక ప్రశాంతమైన ప్లేస్. అంటే చుట్టూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడికి వస్తే మాత్రం. ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఒక హనుమాన్ టెంపుల్ పెట్టారు. సో వాళ్ళకు హనుమాన్ గుడి చూసి గుట్ట ఎక్కుదాం. ఇది హనుమాన్ టెంపుల్. ఒక అడవిలో ప్రశాంతమైన ప్లేస్లో అంజన్న గుడి దగ్గర కూర్చుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో ఇది ఏంటంటే స్వయంభుగా వెలిసిన విగ్రహం. అంజన స్వామి ఒక బండ పైన స్వయంభుగా వెలిచిండు. సో ఇక్కడనే గుడి కట్టిరు. మొత్తం పూర్తిగా బండలతోటే గుడి ఏర్పాటు చేసి అంజన స్వామికి. సో మొత్తం అడవి చుట్టూ మొత్తం గుట్టల మధ్యన అంజన స్వామి విగ్రహం ఉంటుంది. ప్రశాంతమైన టెంపుల్ ఇది. మునీశ్వర్ల గుట్ట కరీంనగర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్టకు అటు ద్వాపర యుగంతో ఇంకా త్రేతాయుగంలోని కొన్ని సందర్భాలతో సంబంధం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది మునులు ఈ ప్రదేశానికి వచ్చి వారు ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రదేశం సరైనదని ఈ గుట్టపైనే ఉన్న కొన్ని గుహల్లో ధ్యానం చేసుకున్నారు. స్థానికుల్లో మరో కథ ప్రచారంలో ఉంది. ద్వాపరయుగంలో జూదమాడి కౌరవుల చేతుల్లో ఓడిపోయిన పాండవులు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో పాండవులు కొన్ని రోజులు ఈ గుట్టపైన నివసించారు. ఆ కారణంగా ఈ గుట్టకు పాండవుల గుట్ట అనే మరో పేరు కూడా ఉంది. పూర్వకాలంలో ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకోవడానికి ఈ గుట్టను ఎంచుకున్నారు. వారు ఇక్కడ తపస్సు చేసుకున్న కారణంగానే దీన్ని ఇప్పుడు మునీశ్వర గుట్ట అని పిలుస్తున్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి, అమ్మవారు, వినాయక స్వామి విగ్రహాలు కాకుండా శివలింగం, నందీశ్వరుడు, అంతేకాకుండా ఇటు సైడ్ నాగదేవత విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇక్కడ మునీశ్వరుల విగ్రహాలు కూడా ఇటు సైడ్ ఒకటి ఉంది. లోపల కూడా ఇంకా గుహ లోపల విగ్రహాలు ఉన్నాయి మునీశ్వరు. ఇక్కడ ఇటు సైడ్ ఒక మునీశ్వరుని విగ్రహం ఉంది. లోపల కూడా మునీశ్వరుని విగ్రహం తపస్సు చేసుకున్నట్టు ఉంది. అంటే వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకున్న దానికి ఫలితంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు.
చుట్టూ గుట్టల మధ్యలో ఒక ప్రశాంతమైన ప్లేస్ ఉంది. ఇది సిటీ నుంచి ఈ ప్రపంచాన్ని తప్పించుకొని పోయి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఇన్ని డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అన్ని డిస్టర్బెన్స్ మధ్యలో ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇప్పుడే ఎట్లుందంటే ఆ కాలంలో మునీశ్వర టైంలో ఇంకెంత ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు సిటీలోనే కాకుండా అప్పుడప్పుడన్నా ఇట్లా నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కనీసం ఒక మంత్లీ ఒకసారైనా ఇట్లా వచ్చి కూర్చుంటే ఆ ఫీలే వేరుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. బై ది వే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా ఇలాంటి మంచి మంచి ప్లేసులు చూపిస్తా. ఈ గుట్ట పైనకి పూర్తిగా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇక్కడ ఎంతో ఇరుకైన ఇంకా లోతైన లోయలు ఉన్నాయి. వాటిని తప్పించుకొని ఈ బండల మీద నుంచి దూకుతూ వెళ్ళాలి. శ్రీరాముడు ఇంకా వానరుల విగ్రహాలను ఇక్కడ ఒక బండ పైన చెక్కారట. ఆ బండ ఎక్కడుందో మాకు గుట్ట మొత్తం వెతికినాం, కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఎవరికైనా తెలిస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికైనా వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడ శ్రీరామచంద్ర వారు త్రేతాయుగంలో సీతమ్మ తల్లి కోసం లంకలోకి వెళ్ళినప్పుడు వానరులు అందరితో కలిసి ఇక్కడ కాసేపు బస చేసి మళ్ళా తర్వాత వెళ్ళారట. ఇక్కడ కనిపించేది మొత్తం రామడుగు. సో రామడుగు నుంచి దాదాపు 2.5-3 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడ ఈ గుట్ట ఉంటుంది, మునీశ్వరుల గుట్ట.